కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఢిల్లీలో ధర్నా చేశారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. చేతనైతే బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని, లేదంటే సైలెంట్ గా ఉంటే మంచిదన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. ఈరోజు యూత్ డిక్లరేషన్ ఏమైందని అడుగుతా ఉన్నాను, మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను, రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను, బీసీ డిక్లరేషన్ ఏమైంది? 1,00,000 కోట్లు ఇస్తామన్నా కదా 5 సంవత్సరాలలో. 2 సంవత్సరాలలో 40,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా. ఈరోజు అవేమీ చేయకుండా ఈరోజు ఢిల్లీ బాట పట్టి స్థాయికి మించి విమర్శలు చేస్తూ పరిపాలన దృష్టి పెట్టకుండా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా ఈరోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము, నెలకు 4 సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ 18 నెలలలో తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాను. భారతదేశంలో 29వ రాష్ట్రం నాకు భిక్షం ఇచ్చలేవు, నేను జిఎస్టీ తరఫున పన్ను కడితే నాకు వాపసు ఇచ్చేంతనో ఒకసారి లెక్క తెలుసుకో, నీ పిఎస్ అడిగి ఐఏఎస్ అధికారిని తెలియకపోతే. కానీ తెలంగాణకు వివక్ష బీజేపీ చూపెడుతుంది, తెలంగాణ ప్రభుత్వాన్ని హరాస్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఇలా మీరు టీఆర్ఎస్ తోటి కలిసి ఇద్దరు ఒకటే వాణిలా మాట్లాడుతూ ఉన్నారు, ఒకటే బాణీలో వినిపిస్తూ ఉన్నారు. మీరు సై అంటే వాళ్ళు తందానా, వాళ్ళు తై అంటే మీరు తందానా, ఇద్దరు కలిసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్లేమ్ చేసి అస్థిరపరిచి అనవసరంగా రాజకీయంగా ప్రజల మధ్యలో కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తారు. కిషన్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి లేట్ అవుతా ఉంది, కోర్టు చెప్తా ఉంది. హైదరాబాద్ ఎలక్షన్ ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ముందుగా స్థానిక గ్రామీణ ప్రాంత ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ తోటి పోయేందుకు చట్టాన్ని అనుమతించే విధంగా చర్యలు చేపట్టే చేతనైతే చేయండి, లేకపోతే నోరు మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని కోరుతాను.